హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. ఏం చేస్తున్నావు మమ్మీ తినడానికి? ఈరోజా ప్లేట్ ఏది ఇక్కడ ఉంది కదా. ఈరోజు హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేసే వంట వెజ్ చింతకాయ తొక్కు పచ్చడి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. అంటుంటారు కదా వెజ్ కూడా చేసి చూపెట్టండి అంటుంటారు కదా, అందుకే ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. డాడీ కూడా ఎక్కువ వెజ్ చేయమంటాడు. వెజ్ చేయమంటున్నాడు. ఎక్కువ వెజ్లు చేస్తుండ్రు, నాన్ వెజ్ నేను తినలేను అని అంటున్నాడు. సరేలేని నీ నుంచి వెజ్లు ఎక్కువ వస్తుంటాయి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? టీలు కాఫీలు అన్నీ అయినాయా? పొద్దున్నే ఆకలేస్తుంది మమ్మీ. పచ్చిమిరపకాయలు ఇగో కడిగినానండి, తొడాలు తీసుకొని కడిగి ఇక ఇట్లా తీసుకోవాలా ఏంచడానికి, నూనెలో ఏంచడానికి, లేకపోతే పేలిపోతాయి. ఎరగ తీసుకుంటుండ తర్వాత ఆలుగడ్డలు పొట్టు తీసి ముక్కలు చేసి ఇగో నీళ్ళలో వేసుకుంటా. వేరే ప్లేట్లు వేయద్దు, నీళ్ళలో వేయాలి ముక్కలు చేసినాక. సరే చేసుకుందాం, తర్వాత స్టవ్ కాడ చూపిస్తాను. సరేనండి, బాయ్. చేయి తెగిద్దేమో. తెగదు. ఉడకబెట్టి పొట్టు తీయవా? ఉడకబెట్టి తీసేది అది వేరే, కూరకి ఇంకా కుర్మాకి అట్లా. ఇది ఫ్రై ఇట్నే నూనెలో ఏం చేస్తా. బాగుంటుంది. ఒరిజినల్ టేస్ట్ ఎంత బాగుంటుంది తెలిసిన ఆలుగడ్డ అంటే ఏం వేయకూడదు. ఒరిజినల్ టేస్ట్ అంటే కారాలు గీరాలు ఎల్లిపాయ కారాలు వేయకూడదు, అట్టనే ఏంచాల, బాగుంటుంది. చేస్తా చూద్దరు ఉండండి. రాత్రి నాకు కళ వచ్చింది. ఏం కళ? ఏదో ప్రాబ్లం అయ్యి నన్ను జైల్లో పెట్టిండ్రంట. జైల్లో పెడితే ఇద్దరి వల్ల నేను జైలు పోవాల్సి వచ్చిందంట, నేనేం చేయకుండా. కానీ ఊరలో నేను ఏంటి? లేదు, ఎవరో ఇద్దరు వాళ్ళు తప్పు చేస్తే నన్ను జైల్లో పెట్టిండ్రంట. వచ్చిపోయిందా? అదే చూడు ఎట్లయింది మధ్యలో సెంటర్లో. చెప్పు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఏమో తప్పించుకున్నారు, వాళ్ళ వల్ల నేను ఇరుక్కొని నేను జైల్లోనే ఎడుతానంట. వాళ్ళు జైల్లోని తప్పించుకునేటప్పుడు పారిపోదాము అన్నారంట వాళ్ళు. ఎవరు? నీ తోటి వాళ్ళ? నా తోటి వాళ్ళు. వాళ్ళ వల్ల నేను జైలుకి వెళ్ళాను కదా, వాళ్ళు తప్పించుకున్నాను జైలు నుండి అన్నారంట. నేను అసలు జైలుకి రావడమే వాళ్ళ వల్ల, తప్పు చేయలేదు. అందుకని జైలు పారిపోవడం కూడా భయం వేసి, అమ్మో నేను రాను, జైలు పారిపోతే ఇంకా పెద్ద తప్పు అవుతుంది, నేను రాను అంటే వాళ్ళు పారిపోయినరు. బాగా నేను అక్కడ ఉండిపోయినా.
అక్కడ నిండిపోతే మన వాళ్ళు పారిపోయినారు అనేసి పోలీసులు వచ్చి కుక్కలను వదిలిండ్రంట. అది పారిపోయిన ఒరే నాయన ఎందుకు అట్టాడు కలగాను ఊరుకోరా నాయన తండ్రి, అది కలగ భలే కలగన్నవే. ఆ కుక్కలు పారిపోయి వాళ్ళు పట్టుకోవాలి కదా, జైల్లో నన్నే పట్టుకుని కొరికిందంట. అది సరిపోయింది. నేను ఏడుస్తానన్నట. కాదు వాళ్ళ ఉండరా కళలో ఏముంది కానీ జైల్లో పట్టడం కుక్కలు కొరకడం అయ్యేనా? ఈయన కళను మంచి కళ కనొచ్చు కదా. నేను ఏం చేయలేదు సార్, వాళ్ళ వల్ల నేను దొరికినాను, మీకు కూడా తెలుసు కదా. నేను వినలేను, నాకు చెప్పొద్దు. సరే రా పద వంట చేసుకుందాం. ఆ కళ కన్నా వంట చాలా బాగుంటుంది. కళలు ఎట్టెట్నో వస్తాయి. అవును, ఎట్టెట్నో వస్తాయి కళలు, మన ఇష్టమా? ఎటే వస్తుంటాయి, అర్థం లేకుండా వస్తుంటాయి, వాటిని పట్టించుకోకూడదు కళలు. సరేనన్నా పద. కానీ చివరికి న్యాయం గెలిచిందిలే. గెలిచింది అంటే పోలీసు వాళ్ళకి కూడా తెలుసు అంట నా తప్పేం లేదని, అందుకే అట్లా పెట్టిందంట. తర్వాత వాళ్ళని పట్టుకున్నారంట. సరే సరే, మరి నీ కళ ఆఫ్ చేస్తే నేను వంట స్టార్ట్ చేసుకుంటా. సరే సరే, కట్ చేసుకున్నా కదా, తయారు చేసుకుందాం రండి, రెడీ చేసుకుందాం రండి, లేట్ అవుతుంది. పొద్దున వంట అయ్యేసరికి పూలు ఏం పెట్టుకోలేము. ఆగసమయంగా వంట అయ్యేసరికి పూలు లేవు, గీళ్ళు లేవు. ఎప్పుడు పూలు పెట్టుకొని ఉంటామా? చూపి అయినా సరే తెచ్చుకునేదాన్ని, కానీ అకస్మాయంగా మార్నింగే తెస్తుంటాం ఈరోజు, తెలుసా? స్టవ్ ముట్టిస్తుందా? ఫ్యాన్ ఆన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్. మన వాళ్ళకి తెలుసు, అడ్జస్ట్ చేసుకుంటారు, ఎందుకంటే నాకేం తెలియదని వాళ్ళకి బాగా తెలుసు. ఇది పడట్లేదు, ఇది కదా యూజ్ చేయాలి. చాలు, వట్టి పచ్చిమిరపకాయలు వేయటానికే. కళాయి పెట్టుకున్నా, నూనె వేసుకున్నా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చడికి. అవి ఎగుతూ ఉంటాయి. అవి ఎగుతుంటే మనం అవతల పక్క ఏం చేసుకుందామంటే, ఇక్కడ ఒక కళాయి పెట్టుకొని, ఇక్కడ కూడా స్టవ్ ముట్టించుకొని, అవి ఏగుతూ ఉంటే మనం ఏం చేసుకుందామంటే కొంచెం ధనియాలు వేసుకుందామండి వీటిల్లో. అవి సగం వేగాల, లేకపోతే మాడిపోతాయి ధనియాలు. ఇది సగం వేగిన తర్వాత ఇది సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోద్ది. ఇక్కడ చూసుకుంటుంటే ఆడ మాడిపోద్ది. ఇప్పుడు మనం ధనియాలు పోయింది. ఏంటో ఎన్ని బాధలో పడుతుండ, ఏమో బాధరా నాకు. నా డైట్ వల్ల నాకు చాలా డిస్టర్బెంట్ అయిపోతుంది. నా మూడు అది ఊరికి చెప్పుకోలేను, నా బాధ నాదే. బయట వాళ్ళు చెప్తే అది ఒక బాధ అని అంటారు, కానీ నా బాధ నాకే ఉంటుంది. ఏ బాధ లేక ఆ బాధ ఎక్కువ అనిపిస్తుంది, అది మెయిన్. వేరే బాధలు ఉంటే అయ్యే ఎక్కువ అయ్యి. సరే అండి, ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నా కదా, లైట్గానే ఏగొద్దు, ధనియాలు తొందరగా మాడిపోతాయి. ఒక మంటకు 2 మంటకంతా, అంటే 1 నిమిషం 2 నిమిషాలకి. అప్పుడు వెనకటి కాలం కాబట్టి ఒక మంట 2 మంటలు అంటేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలం కదా, అవి ఎప్పుడు మంట వస్తూనే ఉంటుంది కాబట్టి అది మర్చిపోయి నిమిషాలకు వచ్చింది. వ్యవహారం 1 minute 2 minutes అయితే ఏగిపోయినాయి. ఇక
చాలండి, బంద్ చేసుకుందాం. ఏగినాయి ధనియాలు, ఏగినాయి చూడండి, తెల్లగా ఏగినాయో. పచ్చిమిరపకాయలు తెల్లగా ఇట్లా కావాలా, అయినాయి, చాలు, బంద్ చేసుకుంటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్ అందులో పోసుకోవాలా. ఇలాంటి పడట్లేదు, ఈ బుల్లి ముత్తుతో పడట్లే. ఆలుగడ్డ ఫ్రైకి కొంచెమే చాలండి, చాలు. ఆయిల్ వేసినానండి, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసిన. ఇప్పుడు నీళ్ళలో నుంచి ఈ దేవి ఆలుగడ్డ ముక్కలు దేవి వేసుకుందాం. ఏం వేయద్దు, ఫస్ట్ ఆయిల్లో ఏం వేయద్దు, డైరెక్ట్గా ఇవే. ఎప్పుడైనా సరే నీళ్ళల్లో వేసుకోండి, కట్ చేసి. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంటాయో, అతుక్కోవు. మీరు అట్నే ప్లేట్లో పెట్టేసినట్టు మొత్తం ముద్దలు ముద్దలు అతుక్కుంటాయి. ఇయర్ కూడా చెప్పినా, కానీ కొత్తగా చూసేటోళ్ళు ఉంటారు కదా, ఒక మాట చెప్తే ఏం పర్వాలేదు. సూపర్ సూపర్ ఉంటాయి ఆలుగడ్డ పీసులు. మగ్గనియండి, తెచ్చిపోయినవి. చూడండి, చింతకాయ తొక్కు కనపట్లేదు, చేతిపోయింది. చింతకాయ తొక్కు ఇట్లా మనకు ఏమన్నా ఉన్నాయేమో, గింజలు లేక ఏమన్నా పీసులు, చింతకాయ తొక్కు పీసులు ఉంటాయి. ఇది ఇట్లాంటివి, అవి మిక్సీలో అడ్డం పడతాయి అన్నమాట. అట్లాంటివి ఉంటే గింజలున్నా చింతకాయ తొక్కు పీసులు ఉన్నా తీసి పెట్టుకోండి. లేకపోతే అది తిరుగుతూ ఉంటే, గిర్రం తిరుగుతుంటే దాన్ని చుట్టుకుంటాయి లోపల. ఇదిగోండి ఇట్లా లేవులే, పెద్దగా ఏం లేవులే, కానీ చూసుకోండి, బాగుంది. ఏందో పెట్టుకుందాం. సరేనండి, అది ఎగుతూ ఉంటుంది. మనమేం పెద్ద తిప్పమనిలే, అస్సలే అతుక్కవు. ఇటు చూడండి ఎట్లుందో. మీరు ఒక్కసారి నీళ్ళలో వేయకుండా ఇట్లా వేసి చూడండి, నూనె లేచి చూడండి, ఎంత ముద్దలు కట్టి ఎంత చికాకు పుట్టుద్దో, ఎంత బాగా ఫ్రీగా మంచిగా ఎగుతుంటాయి. అయ్యాకనిద్దాం అట్లా. మనం ఈలోపు పచ్చడి నూరుకుందాం. జీలకర్ర 1 స్పూను, పప్పులు, శనగపప్పు, మినపప్పు వేసి అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసి వేయించిన. అవి సగం వేగినాక వేయించిన. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం కారం, అసలు వేసినమా లేదా అన్నట్టే, కొంచెం కారం, ఇక కొంచెం ధనియాల పౌడర్, అది 1/2 స్పూను కారము, 1/2 స్పూను ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఒక చిన్న స్పూను సాల్ట్ వేసి కలుపుకోవటమే, తిప్పుకోవటమే. ఇది అయినట్టే. 1 నిమిషం అట్లా, ఇప్పుడు వేసినాం కదా, అది 1 నిమిషం వేగాలి అట్లా, అంతే. ఎక్కువ వేగకూడదు, ఎక్కువ వేగినా నల్లగా అయిపోద్ది. 1 మినిట్ అట్టుంచి ఆఫ్ చేసేద్దాం. ఒకసారి తిప్పినా వినా, ఒకసారి తిప్పి ఆఫ్ చేసిరా.
బంద్ చేయి. మూత వేయవాకు, మూత వేయకుండా అట్నే ఉంచు. ఎల్లిపాయలు, ఒక ఎల్లిపాయ గడ్డ, ఒకటి ఉల్లిగడ్డ పచ్చిదే చేసుకోవాలి. మిక్సీలో వేసి తిప్పేస్తా ఎల్లిపాయలు. చాలు, అదొక గడ్డ ఇదొక గడ్డ చాలు. సరేనండి, చట్నీ చేసుకుందాం. పచ్చడి చేసుకుందాం. చింతకాయతో ఒక పచ్చడి. ఫస్ట్ మేము కొద్దిగా కొంచెము పల్లీలు కూడా వేసుకుందాం. వెనకట్లంటే వేసుకోవట్లేరు కానీ ఇప్పుడు ఉంటాయి కదా, ఏదో కొద్దిగా వేసుకుందాం, రెడీగా ఉంటాయి. ఒక శారడు పల్లీలు వేసుకున్నా బాగుంటుంది, రుచిగా ఉంటాయి, అందుకే వేస్తుండ. ఫస్ట్ ఒక తిప్పి తిప్పుకుందాం, ఎందుకంటే ఈ మెదగవు కదా, అందుకు. ఇప్పుడు మెదిగినాయి మంచిగా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ధనియాలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేసి, నూనెలో వేగి బాగుండాయి. మంచిగా ఉండయి. కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాం. కొంచెం వేసుకోవాలి. చింతకాయ తొక్కులో ఫుల్ ఉప్పు ఉంటుంది, అసలు తర్వాత వేసుకున్నా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. చూడండి, ఉప్పు కొంచెం అంతే అందులో ఉంటుంది. ఇందులో ఉంటుంది ఉప్పు, చాలా ఉప్పు ఉంటుంది. అసలైతే తర్వాత వేసుకున్నా పర్వాలేదు అనుకోండి. ఉప్పు వేసినానా, అవి రెండు వేసి ఇప్పుడు ఒక్కసారి మిక్సీ పడదాం. చూడండి అట్లా అయింది కదా. ఇప్పుడు మనము ఎల్లిపాయలు, తెల్లగడ్డలు, ఒక తెల్లగడ్డ ఒలిచిపెట్టుకున్నాం కదా, ఒక తెల్లగడ్డ, ఇంకపోతే చింతకాయ తొక్కు మంచిగా అంతా పీసులన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాం. చింతకాయ తొక్కు వేసి కొద్దిగా వాటరు వేసి ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. చూపినా నీళ్ళు సరిపోలేదు, ఇంకొద్దిగా పోసుకుందాం. మెత్తగా ఉంది, భలేగా ఉంది. పల్లీలు, చింతకాయ తొక్కు మంచిగా మెత్తగా అయింది. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం. అవి కరెక్ట్గా సరిపోయింది. భయ్య ఎంత బాగుందో, అదిరిందమ్మా బాల, అంత బాగుంది. బస్ వేసుకొని ఇట్లా పిసుక్కొని ముద్దలు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. చూడండి ఒకసారి అట్లా చేసుకొని. వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. చేయి పెట్టి ఉడుచుకుంటేనే క్లీన్గా వస్తుందండి. ఇక గింటిలతో రాదు సరిగ్గా, చేయి పెట్టి ఉడుచుకుంటే బాగా వస్తుంది. ఆ గింటిలతో రాదు. చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డ పైన పెట్టుకుందాం. పచ్చిదే వేసుకోవాలి ఉల్లిగడ్డ. కొంతమంది అంటారు పచ్చిది తింటారా అని అంటారు. మరి ఉల్లిగడ్డ పచ్చిది తినకపోతే అది వేయించుకొని తింటారా, ఉడకబెట్టుకొని తింటారా, దాని టేస్టే పోద్ది. సరేనండి. బిర్యానీలో తినేటప్పుడు పచ్చిది తినక అదే టేబుల్ మీద పెట్టేసుకుందాం. ఇది కూడా టేబుల్ మీద పెట్టుకుందామండి. పదండి. అవుతుంది, ఉడుకుతుంది. నెయ్యి అయిపోయింది, నెయ్యి పోస్తుందా.
కర్రగా పెట్టేసుకుంటాను. సరే బావా, అన్నం పెడతాం. ఏంటది మూతగా తుడుచుకుంటానులే, తర్వాత పడదలే, నేను తర్వాత తుడుచుకుంటాను. అన్నీ బాక్స్ కట్టుకొని పోయింది, జాబుకు పోయింది అన్నీ. ఆలుగడ్డ ఫ్రై, పట్టుకో పచ్చడి, అన్నం ఏం చేశాను, కరిగింది ఎక్కువగా. చాలా కొంచెం వేసాను, ఈ పక్క కావాలి. చింతకాయ తొక్కు పచ్చడి, ఆలుగడ్డ ఫ్రై చేసిన ఇవాళ. మంచిగా ఉంది. నెయ్యి వేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. నెయ్యి వేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. సరేనండి, నేను చేసిన ఆలుగడ్డ ఫ్రై, చింతకాయ తొక్కు పచ్చడి, నా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే చెప్పు మంచిగా, మీరు కూడా చేసుకోండి. నా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. నా వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, టాటా, బాయ్ బాయ్.